సర్పంచ్ గారు, ఎంపీడీ పెద్ద గ్రామ పెద్దలు, ఎస్పీ గారు సన్మానం చేయాలని కోరుతున్నాము. వాడికి 2 ఐఫోన్లు కొనిపెట్టాడు. లక్షన్నర పెట్టి 2 ఐఫోన్లు కొనిపెట్టాడు. వాడికే పాపం ఐఫోన్ గతి లేదు. వాడు కీప్యాడ్ ఫోన్లో ఉన్నాడు. బట్ పాపం ఉద్యోగం వస్తుందని ఆశతో వాడికి 2 ఐఫోన్లు కొనిపెట్టాడు. సో అలాగే మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. మన సేఫ్టీ, మీ భద్రత మీ బాధ్యత అని మేము ఒకటి సైబర్ సురక్ష అని ఒక ప్రోగ్రామ్ చేసాం. మీ ఊరికి వచ్చిందా బండి? రాలేదు. చాలా దూరం అని పంపించలేదా? ఎందుకు? మీ ఎస్ఐ గారు ఏదైనా ఆటోలు పంపించారా ఈ ఊరికి సైబర్ గురించి? పంపించలేదు. ఎస్ఐ గారు బాగా చేస్తున్నారా లేదా? బాగా చేయట్లేదు అని ఎవరు బాగా చేస్తున్నాడా? అందరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా సోలార్ ప్యానెల్ వేసుకోవాలని ఉంది. అంటే ఆ సోలార్ ప్యానెల్ కి మీరు కొద్దిగా ఖర్చు పెడితే ఒకసారి మీ ఇంటికి పవర్ వస్తుంది. మీ ఇంట్లో ఇంకా ఎక్కువ విద్యుత్ కరెంట్ జనరేట్ అయితే దాన్ని మనకి వెనక్కి తీసుకొని గవర్నమెంట్ మీకు డబ్బులు కూడా ఇస్తారు అడిషనల్ గా. ఓకే, నేను డిఎఫ్ఓ గారితో ఒకసారి మాట్లాడి చెప్తాను. డిఎఫ్ఓ గారికి చెప్తాను. ఏదైనా సమస్యలు ఉన్నాయా? నేను చెప్తాను. డిఎఫ్ఓ గారితో నేను మాట్లాడతాను. ఇది కలియుగం. సో మీరు అక్కడే క్యాష్, అక్కడే డ్రా, అక్కడే బహుమానం అంటారు కదా, అట్లాగా ఉంటుంది. సో మీరు చేసింది మీరు మీ పిల్లలే అనుభవిస్తారు. మీరు మంచి చేస్తే మీకు వెనక్కి మంచిదే వస్తుంది. మీరు చెడు చేస్తే మీకు చెడే వస్తుంది.